హలో హాయ్ అండి. ఇంగ్లీష్ గ్రామర్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి చెప్పుకుందామండి. ఇందులో ముందుగా నౌన్స్ గురించి చెప్పుకుందాము. టైప్స్ ఆఫ్ నౌన్స్ గురించి కూడా చెప్పుకుందామండి. వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌన్స్ ఆర్ యూజువల్లీ 2 టైప్స్. నౌన్స్ సాధారణంగా 2 రకాలు. ఫస్ట్‌ది కౌంటబుల్ నౌన్స్, సెకండ్‌ది అన్‌కౌంటబుల్ నౌన్స్. ఫస్ట్ కౌంటబుల్ నౌన్స్ గురించి చెప్పుకుందాం. కౌంటబుల్ నౌన్స్ ఆర్ వర్డ్స్ ఫర్ సెపరేట్ థింగ్స్ దట్ కెన్ బి కౌంటెడ్ లైక్ యాపిల్స్, బుక్స్, టీచర్స్, కార్స్, టేబుల్స్. కౌంటబుల్ నౌన్స్ అంటే లెక్కించడానికి వీలైనవి. ఎగ్జాంపుల్స్ ఏంటంటే యాపిల్స్, బుక్స్, టీచర్స్, కార్స్, టేబుల్స్. యాపిల్స్ని లెక్కించగలము ఎన్నున్నాయో, అలాగే బుక్స్ని కూడా లెక్కించగలము. టీచర్స్ని కూడా ఎంతమంది ఉన్నారో చెప్పగలం. కార్స్ అలాగే టేబుల్స్ కూడా వీటిని లెక్కించగలం కాబట్టి ఎన్నున్నాయో లెక్కించగలం. 1, 2, 3 అని లెక్కించగలం కాబట్టి ఇవి కౌంటబుల్ నౌన్స్ అవుతాయి. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్: ఐ యామ్ హ్యావింగ్ ఏ డ్రైవింగ్ లెసన్ దిస్ ఆఫ్టర్నూన్. ఐ హ్యావ్ హ్యాడ్ సెవరల్ లెసన్స్ ఆల్రెడీ. లెసన్, సెవరల్ లెసన్స్ అనేవి కౌంటబుల్ నౌన్స్. సెకండ్ది అన్కౌంటబుల్ నౌన్స్. అన్కౌంటబుల్ నౌన్స్ ఆర్ యూజువల్లీ వర్డ్స్ ఫర్ థింగ్స్ దట్ ఆర్ థాట్ ఆఫ్ యాజ్ ఏ క్వాంటిటీ ఆర్ మాస్ లైక్ వాటర్ ఆర్ టైమ్, షుగర్. అన్కౌంటబుల్ నౌన్స్ అనేవి లెక్కించలేనివి, పదార్థం, ద్రవ్యరాశి రూపంలో ఉండేవి. ఉదాహరణలు ఏంటంటే వాటర్, టైము, షుగరు. వాటర్ అనేదాన్ని మనం సెపరేట్గా తీసి లెక్కించలేము, అలాగే టైం కూడా. అలాగే షుగర్ను కూడా సెపరేట్గా ఇన్ని అని చెప్పలేము. కాబట్టి ఇవి అన్కౌంటబుల్ నౌన్స్. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్: కెన్ వీ మేక్ స్పేస్ ఫర్ యాన్ ఎక్స్ట్రా చైర్? దేర్ ఈజ్ నాట్ మచ్ స్పేస్ ఇన్ ద రూమ్. స్పేస్, మచ్ స్పేస్ అనేవి అన్కౌంటబుల్ నౌన్స్. కౌంటబుల్ నౌన్స్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్ కాకుండా 6 టైప్స్ ఆఫ్ నౌన్స్ ఉన్నాయండి. ఫస్ట్ది కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్స్ లుక్ యాజ్ సింగులర్. దే యూజువల్లీ రిఫర్ టు ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ యానిమల్స్ వెన్ దే ఆర్ కన్సిడర్డ్ టుగెదర్ యాజ్ వన్ యూనిట్. ఎగ్జాంపుల్: పోలీస్, క్యాటిల్, ఫ్యామిలీ, టీమ్, హెడ్. కలెక్టివ్ నౌన్స్ అంటే ఎక్కువ జంతువులను లేదా మనుషులను కలిపి ఒకే గ్రూప్ కింద చెప్పేవాటిని కలెక్టివ్ నౌన్స్ అంటారు. పోలీస్ అనే పదము పోలీసులందరినీ కలిపి ఉపయోగించేది. అలాగే క్యాటిల్ అనేది జంతువులన్నింటినీ కలిపి క్యాటిల్ అని ఉపయోగిస్తాము. ఫ్యామిలీ అనేది ఫ్యామిలీలో ఉండే మొత్తం మెంబర్స్ అందరినీ కలిపి ఫ్యామిలీ అని ఒకే పదంగా చెప్తాము. అలాగే టీం కూడా, టీంలో కూడా ఎక్కువ మందిని కలిపి ఒక టీం కింద చెప్తాము. హెడ్ అంటే జంతువులే మంద అన్నమాట. ఎక్కువ జంతువులన్నింటినీ కలిపి ఒక మంద కింద, ఒకదాని కింద మంద అని చెప్తాము. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్: పోలీస్ ఆర్ సెర్చింగ్ ఫర్ ఎ మ్యాన్ హూ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద ప్రిజన్. ద క్యాటిల్ ఆర్ ఫెడ్ ఆన్ బేర్లీ అండ్ గ్రాస్. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్లో పోలీస్, క్యాటిల్ అనేవి కలెక్టివ్ నౌన్స్. సెకండ్ది కామన్ నౌన్. ఏ కామన్ నౌన్ ఈజ్ ఏ వర్డ్ దట్ రిఫర్స్ టు ఏ జనరల్ ఆర్ అన్స్పెసిఫైడ్ పీపుల్, ప్లేస్, థింగ్ ఆర్ ఐడియా. కామన్ నౌన్ అనేది వస్తువులు, స్థలములు, మనుషులు లేదా ఆలోచనలు వంటివి ప్రత్యేకంగా చెప్పబడనివి. ఫర్ ఎగ్జాంపుల్, డాగ్ ఈజ్ ఏ కామన్ నౌన్ బికాజ్ ఇట్ రిఫర్స్ టు ఏ క్లాస్ ఆఫ్ యానిమల్స్. ప్రత్యేకంగా డాగ్ అంటే అదొక జాతి యొక్క పేరు మాట, జంతువుల జాతిని గురించి చెప్పే పదం అది. అలాగే మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. బాయ్, ఫిష్, పార్క్, బుక్, డ్రైవర్, ఐస్లాండ్, కల్చర్. ఇవన్నీ కూడా కామన్ నౌన్సే అవుతాయి. తర్వాతది ప్రాపర్ నౌన్. ఏ ప్రాపర్ నౌన్ ఈజ్ ఏ వర్డ్ దట్ రిఫర్స్ టు స్పెసిఫిక్ నేమ్స్ ఆర్ టైటిల్స్ ఆఫ్ పీపుల్, ప్లేస్, థింగ్. ప్రాపర్ నౌన్ అనేది వస్తువులు, మనుషులు లేదా స్థలముల యొక్క ప్రత్యేకమైన పేర్లు, అంటే వాటికి కేటాయించబడిన పేర్లని చెప్తుందన్నమాట. రియా, టొయోటా కార్. టొయోటా ఈజ్ ఏ ప్రాపర్ నౌన్ అండ్ కార్ ఈజ్ ఏ కామన్ నౌన్. టొయోటా అనేది ప్రాపర్ నౌన్ అవుతుంది, కార్ అనేది కామన్ నౌన్ అవుతుంది. రియా అనేది మనిషి యొక్క పేరు, అది కూడా ప్రాపర్ నౌనే అవుతుంది. అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ రిప్రజెంట్ ఐడియాస్, క్వాలిటీస్ అండ్ కాన్సెప్ట్స్ దట్ కెనాట్ బీ పెర్సీవ్డ్ విత్ ద 5 సెన్సెస్. లవ్, టైమ్, బ్యూటీ,
గుడ్నెస్, ఫ్రీడమ్, హ్యాపీనెస్, ఆనెస్టీ, లిబర్టీ, పీస్, జస్టిస్. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనేవి మనం పంచేంద్రియాల ద్వారా తెలుసుకోలేనివి, అనగా మనం కంటితో చూడలేనివి, ముక్కుతో స్మెల్ చూడలేనివి, అలాగే తినలేనివి, టచ్ చేయలేనివి, మనుషుల యొక్క స్వభావము లేదా క్వాలిటీ, ఆలోచనలు వంటివి. వాటిని మనం చూడలేము. ఎగ్జాంపుల్స్ ఏంటంటే లవ్, టైమ్, బ్యూటీ, గుడ్నెస్, ఫ్రీడమ్, హ్యాపీనెస్, ఆనెస్టీ, లిబర్టీ, పీస్, జస్టిస్. ఈ వీటిలన్నింటినీ మనం ఫీల్ అవ్వగలమే కానీ వాటిని టచ్ చేయలేము, కంటితో చూడనలేము, వినలేము. నెక్స్ట్ ది కాంక్రీట్ నౌన్. Concrete noun is a word that refers to something that can be physically seen, touched or measured. Tree, rock, house. కాంక్రీట్ నౌన్ను మనం చూడగలము, అలాగే టచ్ చేయగలము, లెక్క పెట్టగలము కూడా. దానికి ఉదాహరణలు ట్రీ, రాక్, హౌస్. వీటిని మనం చూడగలము, అలాగే టచ్ చేయగలం కూడా, అలాగే లెక్క పెట్టవచ్చు కూడా. కాంపౌండ్ నౌన్. కాంపౌండ్ నౌన్ ఈజ్ ఏ వర్డ్ దట్ మేడ్ అప్ ఆఫ్ 2 or more words. కాంపౌండ్ నౌన్ అనేది 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలతో కూడిన నౌన్. ఎగ్జాంపుల్స్ టూత్ బ్రష్, బాస్కెట్బాల్, బ్లాక్ బోర్డ్. ఓన్లీ ప్లూరల్ ఫామ్ నౌన్స్. ఫర్నిచర్, ఇన్ఫర్మేషన్, ఎక్విప్మెంట్. సమ్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ ప్లూరల్ అండ్ హ్యావ్ నో సింగులర్ ఫామ్. నౌన్స్ దట్ రిఫర్ టు థింగ్స్ దట్ హ్యావ్ 2 parts joined together. For example, glasses, jeans, a pair of jeans, scissors, a pair of scissors, etc. కొన్ని నౌన్స్ ఎప్పుడూ ప్లూరల్లోనే ఉంటాయండి, దానికి సింగులర్ ఫామ్ అనేది ఉండదు. కొన్ని నౌన్స్ 2 పార్ట్లు కలిపిన వస్తువులు ఉంటాయండి, వాటి పేర్లు ప్లూరల్లోనే ఉంటాయి ఇప్పుడు ఎక్కువ. వాటికి ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాము. గ్లాసెస్, జీన్స్, సిజర్స్. గ్లాసెస్ అంటే కళ్ళద్దాలు, దీనికి గ్లాసెస్ అని ఉపయోగిస్తాం, గ్లాస్ అని ఉపయోగించము. అలాగే జీన్స్, జీన్స్కి చివర ఎస్ ఉంటుంది కానీ అది ఒకటైనా ఎక్కువైనా సరే జీన్స్ అని అంటాం. సిజర్స్, అలాగే సిజర్స్ అంటే కత్తెర, కత్తెర కూడా సిజర్స్ అని ఎస్ ఉపయోగించి రాస్తాం కానీ సిజర్ అని అనం. ఎగ్జాంపుల్ సెంటెన్స్, ఐ ఆమ్ గోయింగ్ టు బై సమ్ న్యూ జీన్స్.